హాయ్ అండి. హాయ్ సార్, నా పేరు ఉపేంద్ర సార్. అంటే ఇప్పుడు ఏపీలో 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏపీ 2024లో చంద్రబాబు సీఎం అన్న. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణలో అతను 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. చాలా అభివృద్ధి బాగా చేసిండు అన్న. ఎందుకంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ, మనకు గాంధీ హాస్పిటల్ కానీ, జలపతి జైలు కానీ, జాబ్స్ కానీ, కండక్టర్ జాబ్స్ కానీ, మనకు ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చాడు అన్న. దానివల్ల మనకు సీఎం అవుతాడు. ఎందుకంటే చెప్పినప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో జగన్ పరిపాలన మన ఏపీలో అసలు బాగాలేదన్న. నెక్స్ట్ టైం 3 మంత్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కూర్చుంటే బాబు గారు దింపేస్తున్నారన్న. ప్రజలు మొత్తం కోరుకుంటారు. ఎందుకంటే ఇది చేసిన మద్యం పాలసీ కానీ, అక్రమ అరెస్టులు కానీ, మన ఉన్న సచివాలయాన్ని కట్టలేక కూలగొట్టిండు. మొత్తం మళ్ళీ మా తర్వాత రిజిస్టర్ ఇసుక మాఫియా, మొత్తం దాని భూమి మధ్య జనాలు చచ్చిపోతారు. ఇంతప్పటికి పథకాలు ఏం చేయట్లేదన్న. అందుకని అతనికి చాలామంది ఏంటంటే అక్కడ ఏపీ వాళ్ళే మాకు చెప్పి నేను సర్వే చేశాను. ఏపీ వాళ్ళు ఏం చేశారంటే ఇష్ట పత్రిక మనం జగన్ నమ్ముకొని ఒకసారి రాజశేఖర రెడ్డి కొడుకుని మేము నమ్మి మోసపోయినాం. నెక్స్ట్ మాత్రం జగన్ మాత్రం ఇంటి పత్రిక రాకూడదన్న. చంద్రబాబు ఏపీలో సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? అందరికీ డబ్బులు ఇస్తున్నాడు కదా అన్న. డబ్బులు ఇస్తారన్న, డబ్బులు ఇస్తారన్న. నవరాత్ర అంటాను, ఇవి అందట్లేట. మళ్ళీ ఇంకేదో వాలంటీర్ అంటారు, అవి సరిగ్గా చేయట్లేదు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఇంత మటుకి 5 సంవత్సరాలు అయింది. రాష్ట్రాన్ని ఇంత మటుకి రాజధాని అని కూడా చెప్పలేకపోతారు ప్రజలు. కానీ ఈసారి 175 కొడతామంటున్నారు కదా. అన్నీ పగటికల్లాగా అంత ఉట్టు అంటే నాకు రాదు. బాబు మాత్రం 100% మాత్రం 120 వస్తాను కంపల్సరీగా. నేను రాసిస్తాను. సిపిఎన్కి జగన్కి మధ్య తేడా ఏంటంటే అన్న, సిపిఎన్ అంటే అన్న ఇండస్ట్రీ రికార్డ్ అన్న. అంత మటుకు మన రాజకీయాల్లో ఇండస్ట్రీ రికార్డు. ఎందుకంటే 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు. అతనికి ఇంత మటుకు తెచ్చిన పుస్తకం. ఇంత అవినీతి లేదన్న. అన్ని అక్రమ కేసులు వేస్తుండు. అక్కడ ఏ కూడా కోర్టు తీర్పిచ్చింది. మొత్తం 6 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ దొరికిందన్న. ఇటు పసి కూడా బాబు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటి తప్పు చేయడన్న. మొత్తం ఈసారి 175 సీట్లు సిపిఎన్కి అలాగే జనసేన పొత్తుకి ఎన్ని సీట్లు వస్తాయని అన్న చెప్పారు. ఇద్దరు పరిపాలన మా లాస్ట్ బీజేపీ కూడా వస్తుందన్న. బీజేపీ కూడా పొత్తు గెలుస్తుంది. మధ్యవర్తి మన పవన్ అన్న ఉన్నాడు. అందరూ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పడేశారన్న. బాబు మాత్రం 100 వస్తాయన్న. జగన్ 30 వస్తాయి. తర్వాత మామూలుగా బీజేపీకి 5 సీట్లు అంతే వస్తాయన్న. సో 1 wordలో 2024 ఏపీ సీఎం ఎవరంటారు? సీఎం 100% చంద్రబాబు నాయుడు అన్న. ఇదే రోజు మనం చెప్తానా, నేను మొత్తం ఓటర్లకు మొత్తం సర్వే చేసినా. నీ తెలంగాణ పక్క ఏపీ అంటే అభిమానం, మన రాష్ట్రంలో అభివృద్ధి కావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న.